భవిష్యత్ కార్యాచరణ కోసం రెండు రాష్ట్రాల సీఎంలు పెట్టుబడుల వేటను మొదలుపెట్టారు. ఫ్యూచర్ సిటీ ప్లాన్తో తెలంగాణ సీఎం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ మిషన్తో ఏపీ సీఎం పెట్టుబడుల ఆకర్షణ రేసులో పరుగులు తీస్తున్నారు. భారీగా పెట్టుబడులను తీసుకొచ్చి అభివృద్ధి పదంలో తమ రాష్ట్రాలను నడిపించాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల సీఎంలు దావోస్లో పాగా వేశారు. అసలు పెట్టుబడులు రావాలంటే దావోస్కే ఎందుకు వెళ్ళాలి? ప్రత్యక్ష ఒప్పందాలకు అత్యుత్తమ వేదిక దావోస్ ఏనా? పెట్టుబడులను ఆకర్షించడానికి అద్భుతమైన వేదిక దావోస్. ఎందుకంటే ఇక్కడ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2500 మందికి పైగా దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సీఈఓలు, ప్రభుత్వాధినేతలు, విధాన నిర్ణేతలు దావోస్లో కలుసుకుంటారు. అయితే యూనిలివర్ వంటి సంస్థలు తమ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం వంటివి దావోస్లో సాధ్యమవుతాయి. అక్కడ పర్యటించడం వల్ల రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి, ఉద్యోగ కల్పనకు అవసరమైన భారీ పెట్టుబడి ప్రతిపాదనలను, నూతన సాంకేతికతను రాబట్టవచ్చు. దావోస్ పర్యటన కేవలం సదస్సుల్లో పాల్గొనడం మాత్రమే కాదు, పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీ వల్ల భారీ పెట్టుబడులను ఆకర్షించే కీలక వ్యూహం. ఇప్పుడు ఆ వ్యూహాన్ని బ్రహ్మాస్త్రంగా మలుచుకొని భారీ పెట్టుబడులు సాధించాలని ఇద్దరు సీఎంలు దావోస్లో వాలారు. దావోస్ సదస్సు నేపథ్యంలో రేవంత్ సర్కార్ ప్రధానంగా 4 కీలక రంగాలపై ఫోకస్ పెట్టింది. ఏఐ రంగంలో హైదరాబాద్ను దేశంలోనే ప్రముఖ ఏఐ హబ్గా నిలబెట్టాలని గ్లోబల్ టెక్ సంస్థల R&D కేంద్రాలు, డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే భారత్ సెమీకండక్టర్ ఎకోసిస్టంలో తెలంగాణను కీలక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం ఆశయంగా పెట్టుకుంది. గత 2 దావోస్ పర్యటనలోనూ రాష్ట్రానికి భారీ పెట్టుబడి ప్రతిపాదనలు సాధించడంలో రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ స్టేట్ అనే ఇమేజ్ లభించింది. ఈసారి వాటిని ఒప్పందాలుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ స్థాయిలో కంపెనీల దృష్టిని తెలంగాణ వైపు మర్చేలా దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు తెలంగాణ గేట్వే టు ఇండియన్ ఫ్యూచర్ ఎకానమీ అంశాన్ని థీమ్గా ఎంచుకున్నారు. ఈ ప్రజెంటేషన్లో హైదరాబాద్ ఐటీ విజయగాథ, ఫార్మా క్యాపిటల్గా రాష్ట్ర స్థానం, మౌలిక సదుపాయాల పురోగతి, పరిశ్రమలకు సులభమైన అనుమతులు, పెట్టుబడిదారులకు పారదర్శక విధానాలను అందించడంపై వివరించనున్నారు. అంతేకాకుండా సీఎం నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం దావోస్లో వరుసగా గ్లోబల్ సీఈఓలు, బహుళజాతీయ సంస్థల కంపెనీల ప్రతినిధులు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో ముఖాముఖి భేటీలు నిర్వహించున్నారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో మరోసారి తెలంగాణ సత్తా చాటేలా దావోస్ సదస్సులో సీఎం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మరోవైపు పెట్టుబడులు ఆకర్షించేందుకు వరుస భేటీలతో సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. దావోస్లో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. భారత రాయబారి మృతుల్ కుమార్తో ఆయన భేటీ కానున్నారు.
ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లొల్లుతో కూడా సీఎం భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు రేపు జరగబోయే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనున్నారు. గత సంవత్సరం కూడా ఇలాగే సీఎం చర్చలు జరిపి చాలా పెట్టుబడులు రాబట్టారు. ఇప్పుడు మరింత భారీ సంఖ్యలో కంపెనీలు రాబట్టాలని ప్లాన్ చేశారు. ప్రపంచ ప్రముఖ కంపెనీలైన గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలా చాలా కంపెనీల సీఈఓలకు చంద్రబాబు తెలుసు. ఇదివరకు చాలాసార్లు వారితో సీఎం భేటీ అయ్యారు. కాబట్టి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సీఈఓలు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఈ పర్యటనలో విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్ ఏఐ డేటా సెంటర్తో పాటు గూగుల్ క్లౌడ్కి సంబంధించి కూడా మరిన్ని అడుగులు ముందుకు పడతాయని తెలుస్తోంది. ఇక 2 తెలుగు రాష్ట్రాలు పెట్టుబడుల ఆకర్షణలో జోరుగానే ఉన్నాయి. కానీ ఏపీ కంటే తెలంగాణకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ అయిన హైదరాబాద్ తెలంగాణకి ఉంది. ఇక చక్కటి వాతావరణంలో ఉండటంతో పాటు పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు వచ్చి వాళ్తున్నాయి. అయితే ఈ పరిస్థితులు ఏపీకి లేవు. విశాఖ స్టీల్ సిటీ ఉన్న హైదరాబాద్ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే స్థితిలో అక్కడ లేదు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇటీవల దేశంలోనే అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది.